ఒక స్నేహితుడిగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఆలోచన కానీ ఒకసారి మనం సమీకరణ చేసి చూస్తే ప్రధానంగా చెప్పాలంటే స్నేహితులకు ఎప్పుడూ కూడా ఉచిత సలహాలు అందివ్వడంలో వీరు ముందుంటారు. స్నేహితులకు ఏదైనా ఒక సమస్య కానీ లేకపోతే ఒక ఇబ్బంది కానీ వస్తే వారు అడగక ముందే వెళ్ళి వారికి సలహాలు సహాయాన్ని కూడా చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఇక్కడ దూరపు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇష్టమైన వ్యక్తులు ఎవరన్నా కూడా కావచ్చు, కానీ ప్రధానంగా కుంభరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ విధంగా ప్రవర్తన అధికంగా చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే వీరికి ఇష్టమైన వ్యక్తులు స్నేహితులు ఉన్నారు అనుకుందాం, అందులో వారికి ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మొట్టమొదటిగా వీరు చేసే పని అక్కడికి వెళ్ళి వారికి ఒక ఉచిత సలహా ఇవ్వడం, అలా కాదు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పడం. ఆ తర్వాత ఏంటంటే మరొక గొప్పతనం, తమకున్నంతలో వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తారని చెప్పొచ్చు. ఒకవేళ ఆర్థిక ఇబ్బంది అనుకోండి, కొంతవరకు ఆర్థికంగా వారికి సపోర్ట్ చేయడం, లేదా ఇంకేదైనా సమస్య అనుకోండి, ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందని చెప్పి వారికి సలహా ఇచ్చి దానికోసం కూడా వీరి వంతు యొక్క సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ కూడా అందిస్తుంటారని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే వీరిని ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా స్నేహితులు గుర్తిస్తారు, గౌరవిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా స్నేహితులకి ఏదైనా సమస్యలు వస్తే మొట్టమొదటిగా వీరు వెళ్ళి అక్కడ నిల్చుకొని వారిని అధికంగా కూడా పరామర్శిస్తుంటారని కూడా చెప్పవచ్చు. ఇక దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో స్నేహితుల విషయంలో అతిగా కూడా వీరు స్పందిస్తుంటారు, అతిగా కూడా ఆశిస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ మూడో వ్యక్తి ప్రమేయం అన్నది ఏదైతే ఉందో దీనివల్ల స్నేహితుల యొక్క జీవితంలో కూడా కొంతవరకు ఇబ్బందులు రావచ్చు. అంటే ఏంటి, ఉదాహరణకు కుంభరాశి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్నారు, వీరికి నలుగురు స్నేహితులు ఉన్నారనుకోండి. వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరు వెంటనే వెళ్ళిపోయేసి ఆ సమస్య గురించి స్పందించడం, సలహాలు ఇవ్వడం ఏదో చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ స్నేహితుల యొక్క కుటుంబంలో కొంతవరకు వీరు అనవసరంగా ప్రమేయాన్ని అంటాం కదా కల్పించుకోవడం వల్ల, అనవసరంగా తలదూర్చడం వల్ల వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశివారు ఈ విషయంలో పట్ల అంటే స్నేహితులకు సహాయం చేయడం, సహకరించడం, సలహా ఇవ్వడం తప్పని చెప్పడం లేదు, కానీ వారి యొక్క కుటుంబ జీవితంలోకి అతిగా వీరు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం చాలా వరకు కూడా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి ప్రధానంగా కోపం వచ్చినా లేకపోతే ప్రేమ వచ్చినా వీరిని భరించడం కూడా కొంతవరకు కష్టమవుతుంది. కాబట్టి వీరు ఈ విషయంలో కూడా కొంతవరకు సమయాన్ని పాటించడం, అంటే ఒక బ్యాలెన్స్గా ప్రవర్తించడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వీరి తండ్రిగా చూస్తే ఉన్నతమైనటువంటి ఆలోచనలు అధికంగా పిల్లల గురించి కుంభరాశి వారు అందరూ కూడా అధికంగా చేస్తుంటారు. పిల్లల యొక్క భావాలను చక్కగా అర్థం చేసుకుంటారు. వారు ఏ విధంగా ఉంటే జీవితంలో రాణిస్తారు, వారు ఏ రంగంలో వారికి రాణించాలి అన్న అంశాలకు ప్రధానంగా కూడా ఏంటంటే కుంభరాశి తండ్రులందరూ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల ఏంటంటే పిల్లల మీద వీరికి విపరీతమైన ప్రేమ, పిల్లలకు కూడా తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ, గౌరవం అన్నది అధికంగా ఉంటుంది. కానీ కుంభరాశి తండ్రులు ఎవరైతే ఉన్నారో వారు పిల్లలతో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. కేవలం వారికి ఏం కావాలి అన్నదాన్ని వారు ముందుగానే గ్రహించి తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళి పిల్లలు ఏది కూడా అడగక ముందే వారికి దాన్ని తీసుకొచ్చి అందిస్తుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా పిల్లలు వెళ్ళి నేను ఈ విధంగా జీవితంలో రాణించాలని చెప్పి అనుకుంటున్నాను, ఈ విధంగా ఉద్యోగం చేయాలని చెప్పి అనుకుంటున్నాను, లేదా వ్యాపారం చేయాలని చెప్పి అనుకుంటున్నాను అంటే వెంటనే దానికి అంగీకరిస్తారని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే వీరికి కష్టపడి పనిచేసే మనస్తత్వం కుంభరాశి అని చెప్పి మనం నెట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, పిల్లలకు కూడా వీరు అదే ఉద్బోధ చేస్తుంటారు. జీవితంలో పైకి రావాలంటే కష్టపడి పనిచేయాలి, నీతి నిజాయితీగా ఉండి పనిచేయాలి అని చెప్పి వారు కొంతవరకు సలహాలు ఇస్తుంటారు. కానీ వారి యొక్క స్వేచ్ఛ విషయంలో మాత్రం వీరు చాలా వరకు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఎక్కువగా వారి విషయంలో కల్పించుకోరు. మంచి చెడు ఏదో చెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు చెప్పి వదిలేస్తుంటారని చెప్పొచ్చు. చాలా వరకు పిల్లల మీద కుంభరాశి వారికి ఆంక్షలుగానే పెట్టడం ప్రారంభం చేస్తే పిల్లల వారికి దూరం అవుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి తండ్రులు మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.